వెల్కమ్ టు కల్లేపల్లిస్ కిచెన్. ఈరోజు మనం బియ్యపు రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియక బియ్యపు రవ్వ కనిపించింది. వెంటనే టేస్టీగా ఉండే బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామే. బాండి పెట్టుకుని హీట్ అయ్యాక కాస్త నెయ్యి వేయండి. ఇందులో నెయ్యి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి ఏం అవసరం లేదండి. తాలింపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, నేనైతే అవే వేస్తాను. మీరు కావాలంటే ఆనియన్ అవి కూడా వేయచ్చు. ముందు పల్లీలు వేసి కాస్త ఫ్రై అయ్యాక జీడిపప్పు అలాగే తాలింపు దినుసులు కూడా వేసి వేయించుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా క్విక్గా అయిపోయే రెసిపీస్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది కదా. అలాగే పిల్లలకు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు పెట్టడానికి కూడా సులువుగా ఉంటుంది. నేనైతే అల్లం తురుము తీసుకున్నాను. మా ఇంట్లో మా పిల్లలు అల్లం తగిలితే తినరు, అందుకే తురుము తీసుకున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా తీసుకోవచ్చు. ఇంగువ డైజెషన్కి చాలా మంచిది కదా. ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. నేనైతే ఖచ్చితంగా వేస్తాను ఇంగువ అన్నిటిలో. మీరు కావాలంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగా మరిగాక కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువైనా కానీ తినలేమండి. తక్కువైతే ఏదో ఒక దాంతో మేనేజ్ చేయొచ్చు, కానీ ఉప్పు ఎక్కువైందంటే అస్సలు తినలేము, ఎగుటొచ్చేస్తుంది. బాగా మరిగిన నీళ్ళలో కాస్త బియ్యం రవ్వ కొంచెం కొంచెంగా వేస్తూ తిప్పుతూ ఉండండి. అంతే, సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే మన బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకోండి, అంతే చాలు, ఉప్మా రెడీ. ఈ ఉప్మాని ఆవకాయతో తిన్నామంటే దాని రుచే వేరబ్బా. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.